ఏం పేరు సార్? నా పేరు డొక్క వీరయ్య. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని, ఆంధ్ర మహిళా సభలో వాచ్మెన్ని. ఎట్లా ఉంది పరిస్థితి? ఏం పరిస్థితి ఎలా అంటే డబ్బులు సంపాదిస్తున్నా బాగా? ఎవరిస్తారు? ఆటో నడుపుతా ఇయ్యరా? కష్టపడుతున్నాం. ఎవరైనా అంతే ఖాళీగా పడుకుంటే చేసుకుంటున్నాం సార్. ఎవరైనా కష్టపడకపోతే రాదుగా. అదే కడుపు చేసుకుంటున్నాం మేము. ఏం కావాలి నీకు? ఏంది చెప్పండి పరిస్థితి. ఏ ఊరు మీది? ఇదే ఊరు. ఎన్నో వార్డు? 4వ వార్డు. ఎట్లా ఉంది మీ వార్డు? ఎట్లా ఉంది? మంచిగా ఉంది. డెవలప్ అయిందా? అయింది. ఏమేమి చేసారు? రోడ్లు వేసారు, నల్లాలు ఇచ్చారు, ట్యాంకులు కట్టారు, చేసారు. పింఛన్ వస్తుందా? పింఛన్ నాకు రాలేదు. ఇంట్లో నాకు గవర్నమెంట్ ఆదాయం అలాంటిది లేదు ఇంతవరకు. అంతే. బాగానే చేసి లక్ష్మి ఇచ్చారు అంతే. గవర్నమెంట్ది కదా? అది గవర్నమెంట్ది. ఎంత ఇచ్చింది? ₹1,00,000 ఇచ్చారు. మరి 1,00,000 ఒకటేసారి తీసుకున్నాం. నా కోడలికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. మీ కుటుంబ సంబంధమే కదా అంటే మీ వాళ్ళు కదా? కావచ్చు. ఎవరికి మద్దతు ఇచ్చారు ఎలక్షన్లో? ఎవరికని చెప్పలేము. అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంది, క్యాండిడేట్ ఎవరని తెలియదు. క్యాండిడేట్లు ఇద్దరు తెలిచారు. మంచెడి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, నోముల దయానంద్ బీజేపీ, కాంగ్రెస్లో ఒక 4-5 ఉన్నారు. మరి ఏం చేస్తావు? మరి రావాలిగా 4-5 ఇట్లు ఎవరైనా రావాలిగా. ఎందుకు రావాలి? అనుకోవటం సరిపోతుంది. వాళ్ళకి టికెట్లు ఎవరు, ఓట్లు ఎవరు వేస్తారు? వాళ్ళకైతే కష్టం. ఇప్పుడు వాళ్ళకు ఒక రెడ్డికి అయితే గౌడ్స్ వస్తున్నాయి, గౌడ్స్ వస్తే రెడ్డికి వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ చేయలేదని లేదు. టీఆర్ఎస్ చేసింది, కొంత చేసింది, చేయలేదు. ఇందిరాగాంధీ గారి కాడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వేసిండ్రు, శంకుస్థాపనలు. పని చేసినోడు ఎవడూ లేడు. ఇవాళ కేసీఆర్ వచ్చాడు, కొద్దిగా అది చాచిండు. వస్తాడో రాడో తెలియదు. అది మీ మద్దతు ఉంటుంది? మద్దతు అయితే కేసీఆర్కి ఉంటుంది. రాజకీయం అంటే మార్కెట్లో బాగా జరుగుతుంటుంది. రాజకీయం మనం చూస్తూనే ఉంటాం. చేపల మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇక్కడ చేపలు అమ్ముతుంది. మమ్మల్ని కూడా మార్కెట్లో మేము కూడా కస్టమర్ అనుకుని మాతో మాట్లాడడానికి ప్లాన్ చేసింది, కానీ మేము మీడియా వాళ్ళు అన్న తర్వాత నవ్వుతుంది. ఏం పేరమ్మా మీ పేరు? దేవలక్ష్మి. లక్ష్మి గారు, ఎట్లా ఉంది దందా? మామూలు ఈరోజు అయితే డల్ ఉంది. అసలు ఎందుకు అంత మేకలు కోళ్ళు అంతే కదా అవే కోస్తారు. చేపల ఆరోగ్యం మంచిదన్నా కూడా జనాలు తక్కువ తీసుకుంటుంది కదా. లేబర్ వాళ్ళు తింటారు మంచిగా. మంచిది. ఎట్లా కేజీ ఎట్లా? 150, 120. ఫ్రెషేనా ఇవి? ఫ్రెషే. అవును, చేపలు ఫ్రెష్ అని ఎట్లా గుర్తుపడతారు? ఇవి రెడ్గా ఉన్నాయా లేవా చూడాలి. ఇవి ఫ్రెష్ రెడ్ ఉన్నాయి. కొంచెం ఖరాబ్ అయినాయి అన్నట్టు. నల్లగా ఉంటాయి. నల్ల తెల్లగా అవుతాయి. ఐస్లో పెడతారంట మొత్తం. ఐసులో ఉంటేనే ఫ్రెష్ ఉంటాయి చేపలు, లేకుంటే ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్ చెర్లవి, మా చెర్లవి వస్తాయి. మార్కెట్వి కూడా చెర్లవి బాగుంటాయి. ఏమేమంటారు ఇప్పుడు? దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు? జెల్ల, ఇది రవ్వులు. మీరు ఎక్కువ తింటారు? రవ్వులు, బొచ్చ, బంగారు తీగ. మంచి టేస్ట్ తింటారు మీరు? మాకు కూడా అదే టేస్ట్ ఉంటుంది. మరి అదే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తాయి ఎక్కువ. ఏ చెరులో పడుతున్నారు, లేకుంటే మార్కెట్. మీ జీవన విధానం ఎట్లా? ఇక మామూలుగా ఉందన్న మార్కెట్. మరి రోడ్డు మీద కాకుండా వేరే ప్లాన్ ఏమన్నా చెప్పిందా ప్రభుత్వం? ఏం చెప్పలేదు మాకు. మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రోడ్డు పైన కూర్చొని అమ్ముతున్నాము. మాకు ఏమి చూపిస్తలేరు ఆధారంగా. ఇట్లా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళినాము, లెటర్ కూడా రాసిచ్చినాము. చూపిస్తా అంటారు కానీ ఇస్తలేరు. ఇంకా ఏమంటారు మరి? చూపిస్తాం అంటున్నారు కానీ ఇంకా చూపించలేదు ఎక్కడ. ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎట్లుంటుంది పరిస్థితి? ఎలక్షన్లు అంటే ఏమో లేదన్నా. మీ ఇంట్లో పింఛన్ వస్తుందా? పింఛన్ ఏం రాదు. మా ఆయన హ్యాండిక్యాప్, పింఛన్ వస్తుంది. ఆయన వస్తుంది. ఎంత వస్తుంది? 4000 వస్తుంది. హ్యాపీ. కేసీఆర్ ప్రతిసారి కేసీఆర్కి వేస్తాం మేము. కేసీఆర్ పార్టీలోనే తిరుగుతాను నేను. ఆయనకే వేస్తాం. ఏం సార్, ఏం చేస్తుంటారు మీరు? దుకాణంలో పనిచేస్తుంటాం. ఏ ఊరు? ఇబ్రహీంపట్నం. ఎన్నో వార్డు? 2nd వార్డు. ఎట్లా ఉంది మీ వార్డు? మంచిగా ఎమ్మెల్యే చేస్తాం. మంచిగా చేస్తాం. అన్ని మంచిగా. ఏం పేరు? శేఖర్ గౌడ్. మీ ఎమ్మెల్యే పేరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి. వస్తుంటాడా? ఇప్పటికి 3 సార్లు 15 సార్లు సార్ మళ్ళీ గెలుస్తాడా? మళ్ళీ గెలుస్తాడు. ఆయననే పక్క కారు గుర్తే గెలుస్తాడు ఇబ్రహీంపట్నం. వాళ్ళ అబ్బాయి కూడా బంటి సార్ పాదయాత్ర చేసిండు మన. ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. ఈసారి 3 సార్లు చేసిండ్రు. ఇంకొక మళ్ళీ కూడా ఆయననే ఎమ్మెల్యే సభ గెలుస్తాడు. మళ్ళీ అంతే పక్క ఆయననే. ఈసారి అట్లా చెప్తున్నావు అంత ధీమాగా? మళ్ళీ ఆయననే గెలుస్తాడు సార్. ఇబ్రహీంపట్నంలో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు మనతో. ఆయనతో మరొక అంశాన్ని తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సయ్యద్ సమీర్. ఏ ఊరు? దండుమైలారం విలేజ్. ఎట్లా ఉంది దందా? అట్నే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, తక్కువనే. జనాలు తిరగట్లేదు. వాళ్ళు ఎక్కించుకొని తీసుకొని పోతారంట. దండుమైలారం అంటే ఎంత దూరం? ఈ నుంచి 15 కిలోమీటర్లు. ఆడదాకా డ్రాప్ తీసుకెళ్తావా? అంతేనా? అంతే.
మరి ఎట్లా ఎలక్షన్ ఓటు ఉందా మీకు? ఉంది, ఓటు ఉంది. ఎన్ని సంవత్సరాలు వచ్చి వచ్చి 5 సంవత్సరాలు అయితే. ఫస్ట్ వేసినావా లాస్ట్ టైం? ఎట్లా వేసినావు? ఇదేం చూసి వేసినావు ఓటు? ఎందుకు అంటే ఇప్పుడైతే అధికారంలో ఉందైతే అదే అందరికైతే మంచిగానే చేస్తారు. మా డ్రైవర్లకు గిడేమన్నా చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లుంది, సంవత్సరానికి 10,000 ఇస్తుండు. అట్లా మాకు గిడ చేస్తే మాకు గిడ బెనిఫిట్ ఉంటుందిగా. ఇప్పుడు ఏం పేపర్లు వేయించుకున్నా గ్రీన్ ట్యాక్సే పడుతుంది మాకు 3-4 వేలు సంవత్సరంలో. ఇప్పుడు ఇన్సూరెన్స్ 22,000 కట్టాలి. ఇవన్నీ జర తక్కువ చేస్తే మాకు కూడా మంచిగానే ఉంటుంది అన్న. ఎలక్షన్లో ఎవరికి మద్దతు? ఇప్పుడు ఎవరు చేస్తారంటే ఇప్పుడు మాది కూడా ఒక యూనియన్ నుండి మొన్న ధర్నా చేసారు కదా అన్న. ఇప్పుడు అది వాళ్ళు ఎట్లా అంటే అట్లా అంతే. టీఆర్ఎస్ పరిస్థితి? టీఆర్ఎస్ పరిస్థితి అంటే చెప్పలేము. ఆయననైతే వస్తాడు. ఎట్లా వస్తాడా? మంచిరెడ్డిది చెప్పలేము. అది ఇద్దరిది 50-50 ఉంది. 50-50 ఉంది ఇద్దరు. నీ మద్దతు ఎట్లా ఉంటుంది? మన మద్దతు మనకు ఎవరు సాయం చేస్తే వాళ్ళే అన్న. మనకి ఎందుకంటే అది ప్రభుత్వం తీసుకునే అంశం కదా. ఇప్పుడు మనకి కూడా ఇప్పుడు మనం బండ్లు నడుపుతుంటాము. ఇప్పుడు ఏమైనా అయినా కానీ మద్దతుగా తీసుకుంటే మాకు కూడా మంచిగా ఉంటుంది. అది అయితే ప్రభుత్వం తీసుకునే అంశం. ఎమ్మెల్యే తీసుకున్నంత సీన్ అయితే కాదు అది. ఎందుకంటే స్టేట్ వైజ్గా తీసుకోవాల్సిన అంశం అది. సో మరి డెవలప్మెంట్ చేసిండు మంచిరెడ్డి? ఏమన్నా చేసిండు, కొంచెం అయితే చేసిండు. 3 సార్లు కూడా 15 సంవత్సరాలు కూడా ఏం పెద్దగా ఏం పని చేసిండు. కానీ ఇప్పుడు ఈ రోడ్లది ఒకటే ఉందన్న. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి మనకు ఇబ్రాహీంపట్నం దాటిన దాకా రోడ్ ఎట్లా చాలా ఖరాబ్ ఉంది. అంటే ఆ విషయంలో నువ్వు ఆయనకు మద్దతు ఇవ్వవా? ఇస్తాం, ఎందుకు ఇవ్వం? వస్తాడా మళ్ళా? వస్తాడు, ట్రై చేస్తే వస్తాడు, ఎందుకు రాడు? మీరు కదా ఓట్లు వేయాల్సింది. వేస్తారా నా జనాలు అయితే వేస్తారు. నీ మద్దతు? ఇద్దరిదైతే 50-50 ఉంది. ఆ టైంలో ఎవరు వస్తారో చెప్పలేము. నీ మద్దతు ఎలా ఉంది? ఇప్పుడు మార్చుకుంటా 30 తారీఖు లోపు ఏమన్నా? ఏమో చెప్పలేము. అది కూడా ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే కానీ ఓటు వేసేది. మైనార్టీలు అందరూ మా వైపే ఉండి అనుకుంటున్నారు కేసీఆర్. మరి మైనార్టీ అంటే మైనార్టీలకి కూడా చేస్తుండు కానీ ఇప్పుడు లోన్స్ ఇస్తుండు మైనార్టీకి. మరి కేసీఆర్ ఏమనుకుంటుండు? మైనార్టీస్ మొత్తం నా వైపే ఉండరు అనుకుంటుండు. మరి నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాం, ఎందుకులేము, ఉన్నాం. ఇట్లా మంచిరెడ్డికి ఇస్తావా? వేస్తాం. ఏ గుర్తు అనేది? కారు. మంచిరెడ్డి గెలుస్తాడు అనుకుంటావు? గెలుస్తాడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నరసింహ. ఏం చేస్తారు? ఏం చేస్తారు, ఖాళీగానే ఉన్నా. అంటే రిటైర్ అయ్యారు? ఏం లేదు కానీ ఇక ఖాళీగానే ఉన్నాం ఇప్పుడైతే. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులే. బాగా చూసుకుంటారా? బాయ్స్ లేవు, ఏం లేరు. 3 కొడుకులే. ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఏమో డిస్కషన్ చేస్తున్నారా? మేము మాట్లాడుకుంటున్నాం అంతే. పండగకి వచ్చారా? ఇక ఆఫీస్కి వచ్చినాం, ఎంఆర్ ఆఫీస్కి వచ్చి. ఈసారి ఎవరు గెలుస్తారు ఏంది అని ముచ్చట్లు పెట్టుకుంటారా? చేతులు లేదు, అది అంటారు మస్తుగా అంటాం కానీ అది ఎవరు అయ్యేది తెలుగు. కాంగ్రెస్ అంటారు, తెలుగుదేశం అంటారు, అందరు అంటారు. మీరేమంటారు? మాకు నచ్చినట్టు మేము ఎక్కడ ఎవరు నచ్చిర్రు? టీఆర్ఎస్ నచ్చిందా, కాంగ్రెస్ నచ్చిందా, బీజేపీ? టీఆర్ఎస్ నచ్చింది. మొత్తం మీద వాళ్ళు మంచి పనులు చేస్తారు. కాకపోతే ఏంటంటే ఏ గుర్తు వాళ్ళది? ఎవరిది? కారు గుర్తు. ఇక్కడ ఎమ్మెల్యే మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. గెలుస్తాడా ఈసారి? ఈసారి కూడా గెలుస్తాడు ఆయన్ని. ఓటు ఆయనకేనా? మా కార్కని. థ్యాంక్ యూ. మీది కూడా పేరు? నా పేరు వెంకటే. ఎవరు? ఎలిమేడు. మరి ఎలిమినేట్ అయితే ఇట్టొచ్చినారా? ఆఫీస్కు, ఏమన్నా ఆఫీస్కు వచ్చిన. పండుగ మంచిగా అయిందా? మంచిగానే అయింది పండుగ. ఏం చేస్తారు మీరు? యూట్యూబ్నే ఉంటుంది. ఖాళీ అంటే బైక్ అడిగి పోతా, చూస్తా. వ్యవసాయం చేస్తున్నారు? కొడుకులు చూస్తారు, నేను పోయి అట్లా పోయి చూసి వస్తా. ఎలిమినేట్ ఎట్లుంది? డెవలప్ అయిందా? మంచిగానే అయింది. మంచిగానే మా సారే వస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే. మంచిరెడ్డి కిషన్ రెడ్డి వస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే. ఆల్రెడీ 3 సార్లే. 4సారి మా అవుతాడు మంత్రి. ఆల్రెడీ 3 సార్లు గెలిపించినాం, ఈసారి మారుద్దాం తీ అనుకుంటారు కొంతమంది. మారాడు మంచిగా పని చేస్తుండు. ఆయనకి నాత్రే బాగా కష్టం చేస్తుండు. వాళ్ళని దోసుకొని తినడు. ఏడ గవర్నమెంట్తో తింటాడేమో అని మన తన దోసుకొని తినడు. మంచి పని చేస్తూ మళ్ళీ గెలుస్తాడు. ఈసారి అయితే మంత్రి. ఎంత మెజారిటీ వస్తుంది? ఎంత మీద అంటే బాగానే వస్తుంది, మస్తు వస్తుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం, మంచాల, యాసారం, ఐతనగర్ 4 ఉన్నాయిగా, వస్తాయి, బాగానే వస్తాయి. 20-30 వేల మెజార్టీ వస్తుంది. ఆయనకే ఉన్నది, గెలుస్తాడు. ఆయన మంచి పని చేస్తున్నాడు. మంచిరెడ్డి అంటే చాలా మంచివాడు. నా పేరు ఎంత మంచి చెప్తున్నారు. వేరే వెంకటే నా పేరు. ఆ ఊరే మా సారు గెలుస్తాడు. నాదే తారీఫు కాదు, మా ఊళ్ళో మొత్తం అంటారు, ఇక్కడ కూడా ఉంటారు. ఒక 110 మంది ఏం చేసిండు అంటారు కానీ తప్ప మాట ఏం చేసినట్టు.
మీరేమో ఇంత మంచి చెప్తారు, వేరే వాళ్ళేమో మా భూములు లాక్కున్నారని అంటున్నారు. గుంజుకోలే అది పూర్వం గవర్నమెంట్ ఇచ్చారు, కొనుక్కుంటే నేను అమ్మిన, నేను అమ్మనంటే నువ్వు అది చేస్తావా? జబర్దస్త్. మన అమ్మదాం వాళ్ళు 10 మంది, ఒకడు మన అమ్మదాన్ని ఎవరండి అమ్ముకోర్రు, ఇల్లు కట్టుకోర్రు, పెళ్లి చేసుకుర్రు, కార్లు కొనరు, బైకులు కొనరు. మాకు లేదు, మాకు పట్టభూమి మాకు అక్కడ కొంగరబాయి తోకుంది, ఇక్కడ లేదు. గైరాను గవర్నమెంట్ ఇచ్చిర్రు, మళ్ళీ వాళ్ళు ఒట్టిగా ఇచ్చి మళ్ళీ పైసలు పెట్టి కొనుక్కుంటారు. మనకు కంపెనీ లేవు, మనది తెలంగాణ అలాగైంది, భూమి లేదు, మరి ఎక్కడ అని అడిగారు. మరి అమ్ముకొని గుంజుకున్నాడు, నువ్వు అమ్మినవు తీసుకోండు, అమ్ముకొని ఎక్కువ ధరలాగా అమ్ముకోడు అంటే అవును అమ్ముకోవచ్చు, నువ్వు ఆయన మన తన తక్కువ ధర తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకోండు అంటారు అట్లా, కానీ తప్పు మాట. గుంజుకోలేదు. మంచోడు మళ్ళీ వస్తారంట, గెలుస్తాడు, మంచోడే. ఆయన దోసుకొని తినడు, మంచి చెడ్డ అంటే నా తండ్రి రావద్దని అంటాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, మరి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ మేడం. ఏం చేస్తారు? అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తాం, మన బిజినెస్ చేస్తాం. ఏం లేదు మేడం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా డల్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు అది కాదు మేడం, ఎలక్షన్ మూమెంట్ కదా, ఇప్పుడు డబ్బులు కూడా ఎలక్షన్స్ గురించి అడుగుతాను ఫిక్స్ అయిపోయినారా? లేదు మేడం, ఇప్పుడు మన ఎలక్షన్ మూమెంట్ కదా, ఇప్పుడు డబ్బులు కూడా బయట తీరిక ఉండదు. ఎవరైనా బయటకి డబ్బులు 1 లక్ష రూపాయలు జైలు పెట్టుకోపోయే వీలు లేదు కదా. ఇప్పుడు 50,000 కన్నా ఎక్కువ పెట్టుకోపోయలేదు. మన రియల్ ఎస్టేట్ చేయాలంటేనే డబ్బులు పెట్టుకుపోవాలి. అందుకని ఇప్పుడు 3 నెలల నుంచే డౌన్ అయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అంతా. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ రియల్ ఎస్టేట్ నడుస్తుందని ఆలోచన. ఎలక్షన్స్ వల్ల మీకైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు బాగా. ఇబ్బంది అంటే అది ఉంటుంది కదా మేడం, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన గవర్నమెంట్ పాలసీ, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కాదు, అక్కడ అది కాదు, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయవలసిందే. ఎవరైనా సరే, పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా ఈసీకి అయితే లోబడే ఉండవలసిందే, వేరే అటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. మరి ఇప్పుడు ఎట్లా మీ ఏరియా డెవలప్ అయిందా? అయింది మేడం. ఏమైందంటే అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు మా ఇబ్రాపట్నం పరిధిగా చూసుకుంటే 2013 నుంచి ఇది ఎట్లా ఉండంటే మన బొందలగడ్డ లేకుండా ఇబ్రాపట్నం, ఓన్లీ ఇబ్రాపట్నం టౌన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఏ గల్లీ కోండి రోడ్ ఉంది ఇప్పుడు ఇబ్రాపట్నం టౌన్లో అయితే. ఇప్పుడు ఏ గల్లీ పోండి చూసుకొని ఒకసారి, నేను ఇక్కడని కాదు ప్రతి ఒక్క గల్లీ తిరగండి, ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్ ఉంది. అంటే ఇక్కడికైతే నేను ఇక్కడ లోకలే, మాది ఇబ్రాపట్నం, ఇక్కడనే సొంతం కర్ణాగూడము. నేను ఇక్కడ వచ్చి కూడా 5 సంవత్సరాలు అవుతుంది ఇబ్రాపట్నంలో ఇల్లు కట్టుకున్నాను నేను కూడా, అక్కడ మన బృందావనం. కానీ ప్రతి ఒక్క గల్లీకి రోడ్డు పడ్డది మేడం. 2013లో ఒక్క గల్లీ రోడ్ లేకపోయేది, తాగలి లేకపోయేది, నీళ్ళు అయితే చాలా ప్రాబ్లం ఉండే. ఇప్పుడైతే కృష్ణ వాటర్ అయితే ఇప్పుడు దినం తప్పి దినం వస్తుంది, ఫుల్ వాటర్ అయితే నువ్వు ఈ గల్లీకి ఎంతసేపు కావాలని, అర్ధగంట సేపు కావాలన్నా 25 నిమిషాలు, గంట సేపు ఇష్ట పెడుతురు నీళ్ళు. ఈసారి వస్తారా? ఈసారి అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకునేది. 2014 అవతల ఎట్లుండే, ఇప్పుడు 2014 తర్వాత ఇప్పుడు ఏం డెవలప్మెంట్ అయింది అంటే 9.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 10వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఎట్లుంది అనేది గవర్నమెంట్, ఈ పబ్లిక్ అనేది ఆలోచన చేసుకోవాలి. అప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఎట్లా ఉండే, ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది అనేది పబ్లిక్ ఆలోచన చేసుకొని ఓట్లు వేయాలని నా అభిప్రాయం. మరి మీరు ఎవరు ఓటేస్తారు? ఇంకా మేమైతే టీఆర్ఎస్కి వేస్తాం మేడం. ఎట్లా చెప్పనా, మీరేమో ఇట్లా చెప్తున్నారు, రోడ్లు వేస్తే సరిపోతుందా? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఎమ్మెల్యే కనిపిస్తలేడని పబ్లిక్ అంటున్నారు. ఈ 119 నియోజకవర్గాలలో చెప్తున్నా, ఎమ్మెల్యే గురించి చెప్తున్నా. 24 గంటలు మా ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న కార్యకర్తకు అందుబాటులో ఉంటుండు మేడం, అందుబాటులో ఉంటుండు. నువ్వు 6:30కు వండి మేడం, ఇప్పుడు వాకింగ్లో కలుస్తాడు, వాకింగ్లో వస్తాను మాట్లాడతాడు, ఏం సమస్య ఉంది, ఏమైనా ఉందా చెప్తున్నా. ఇక నైటు ఏం అనుకుంటాడో తెలియదు, కానీ తెల్లారి పొద్దుగాల 6:30 నుంచి మళ్ళీ నైటు 10:30, 9:30, 10:30 దాకా అయితే ఇప్పుడు మన ప్రజల మధ్యనే ఉంటాడు. తెలుస్తుందా మరి ఈసారి బంపర్ మెజార్ ఇంకా 20,000 మెజార్టీతో గెలుస్తాడని అంటే జనాల అభిప్రాయం అయితే ఉంది 100%. అంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడు ప్రజలు అనుకునేది మాట ముచ్చట, అంటే మన పబ్లిక్లలో దాని విషయంలో అయితే 100% 20,000 మెజార్టీతో రావాలని మా అంచనా. ఓకే మేడం, ఎవరిని అడిగినా సరే ఇప్పుడు చిన్నది. థ్యాంక్ యూ అండి, ఎందుకంటే పబ్లిక్ పాల్స్ కదా. సో మరి ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, మరి ఆయన ఓటు ఈసారి ఎటువైపు అనేది తెలుసుకుందాం మనం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మల్లేష్. ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తాను?
అది మామూలుగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. చదువుకున్నారా? ఎంతవరకు చదువు? ఎంబీఏ చేసిన. మరి బిజినెస్ అంటే కొందరు జాబ్ అనుకుంటారు కదా చదువుకున్న తర్వాత, మరి మీరు బిజినెస్? అట్లా ఏం లేదు మేడం. అంటే మామూలుగా అయితే మనము అందరు చదువుకొని జాబులు చేయాల్సిన అవసరం ఏం లేదు. 10 మందికి మనం కూడా ఉపాధి ఇవ్వాలి. ప్రతిసారి ఉద్యోగం అంటే కాదు. నాకు అవే నచ్చలేదు. వ్యాపారం వైపే నాకు చాలా ఇంట్రెస్ట్. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మరి ఎట్లా మీ ఏరియా ఎట్లుంది? మా ఏరియా అయితే బాగుంది మేడం. అది కొంగరకలాను డెవలప్ అయిందా? డెవలప్ అయింది మేడం, బాగా డెవలప్ అయింది. కొంగరకలాని ఇప్పుడు మనకు రంగారెడ్డి కోర్టు మన ఉన్నది, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, చాలా కంపెనీస్ వచ్చినాయి, చాలా అభివృద్ధి అయితే బాగుంది. ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు? ఎమ్మెల్యే వస్తాడు మేడం, వస్తాడు, మంచిగా చూస్తాడు. ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచిగా చూస్తున్నాడు ఇప్పటి వరకు అయితే. ఇక మనకు ఈ తర్వాత గుట్టంగా ఆయనే వచ్చే అవకాశాలు ఉన్నాయి మాకు. మాకు బీఆర్ఎస్ మేడం, బీఆర్ఎస్. ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ అనేది ఏమి ఉండదు. అంటే మనకైతే లాస్ట్ టైము కాంగ్రెస్ కూటంగా బాగా లీడ్ ఇచ్చింది. ఇప్పుడు ఇది కూటంగా లీడ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మేము ఎక్కువైతే మహేశ్వరం ఇక్కడ ఇబ్రహీంపట్నం మండలంలో అయితే చాలా వరకు కాంగ్రెస్ కూటంగా లాస్ట్ టైం ఎమ్మెల్యేకి ఒక 200 తేడాతోటి ఓడిపోయిన సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కూటంగా లీడ్ ఇస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ఏ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం. మళ్ళీ గెలుస్తుంది అంటారు ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి? గెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక షాప్లో ఉన్నారు, ఒక మేడం ఉన్నారు, ఆమెతో అడిగి మాట్లాడదాం. సో హాయ్ అండి, బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? భారతి నా పేరు. ఇక్కడేనా షాప్? ఇక్కడే షాపు. రోజు అమ్ముతారు? రోజు అమ్ముతాను. ఎట్లుంది షాపు? బాగుంది మేడం. నడుస్తుందా మంచిగా? మంచిగా నడుస్తుందండి. ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి మేడం, బ్యాంక్ ఉంది, ఆఫీసులు ఉన్నాయి కదా, బాగా నడుస్తుంది. అదేం లేదు. చెన్నైలో ఎట్లుంది మరి మీ ఏరియా అభివృద్ధి అయిందా? మంచిగా అభివృద్ధి ఉంది మేడం, అభివృద్ధి బాగుంది. తెలంగాణ వచ్చిన నుంచి మాకు అభివృద్ధి బాగుంది. తాగునీరు, సాగునీళ్ళు, కరెంటు, మాకు ఇంటింటికి నీళ్ళు లేక మేము బోర్ కాడ లైన్ కట్టి ఉండేవాళ్ళము. పెద్దది ఇబ్రహీంపట్నమే నాది. చాలా కష్టం ఉండే, నీళ్ళ గురించి ప్రాబ్లం ఉండే. కానీ ఇంటింటి నల్ల కనెక్షన్ ఇచ్చిండు కాబట్టి కేసీఆర్. కానీ ఆ నీళ్ళకైతే మాకు మహిళలకైతే ఎంత సంతోషం ఉందో, బయటకు వెళ్ళకుండా అంత మంచిగా ఉంది మాకు సంతోషం. ఒకటని కాదు, ఎన్నో పథకాలు పెట్టండి కేసీఆర్ గారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు నిరంతరం కూడా జనాలలో ఉంటాడు. ఏ టైం పోయినా 6:30 పోయినా సార్ కలిసి మాట్లాడతాడు. ఒక మామూలు సభ్యురాలు పోయినా ఏందమ్మో చెప్పు అని మాట్లాడతాడు. ఆ విషయంలో మటుకు సార్ మటుకు ఎవరు ఎందుకు వచ్చి నన్ను దూరం పెట్టాడు. మాకు నిరంతరం మన జనాలతో ఉంటాడు. మాకు మళ్ళీ కేసీఆర్ రావాలి, ఇక్కడ మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ రావాలా, అది మేము అంత జనాలు కోరుకుంటున్నాం. మహిళలు కూడా కొంచెం ఉంటే ఎక్కువ ఉంటుంది తిరుగుతా. అందరు మహిళలు కూడా మన టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపించుకోవాలని అభిప్రాయం తెలుసుకుంటున్నారు. మహిళలకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ ఇది మహిళలు కదా మేడం. ఇప్పుడు మాకు నీళ్ళు ఇంటికి మహిళలే ఉంటుంది ఇంట్లో. మాకు కళ్యాణ లక్ష్యం వచ్చాయి, షాదిమురాబ్కి వచ్చాయి, మళ్ళీ కేసీఆర్ కిట్ వచ్చాయి, మన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చాయి. మాకు కడుతున్నప్పటి నుంచి మాకు పుట్టేదాకా కూడా మాకు గవర్నమెంటే మాకు సహాయం చేస్తుంది కదా. అది మహిళ కదా. అది మహిళల గురించి ప్రత్యేకంగా ఏముంది, నాకు పింఛన్ వస్తుంది మేడం. నాకు 2116 రూపాయలు పింఛన్ వస్తుంది నాకు. అది నాకు అభివృద్ధి కదా. నాకు అది నేను పొందుతున్నా కదా, అది నాకు సంతోషమే కదా. గతంలో 200 రూపాయలు ఇచ్చేది. అది ఆ పింఛన్ రావాలంటే ఎన్నిసార్లు తిరగాలి, ఎంఆర్ఎఫ్ తిరగాలి, పోవాలి. అది రావాలంటే గంట తరబడి ఉంటుంది మాకు. ఇప్పుడు చనిపోగానే ఎమ్మడే పోయి మేము అప్లికేషన్ పెట్టుకోగానే మాకు ఎమ్మడే రిలీజ్ అవుతుంది మాకు. ఈసారి గెలుస్తారా? తప్పక గెలిచాడు. కిషన్ రెడ్డి సార్ గెలిచాడు, అక్కడ కేసీఆర్ సార్ గెలిచాడు తప్పక. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. తాగినారా చెరకు రసం? తాగినామండి. ఎట్లా మంచిగా ఉందా? ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. ఎక్కడ, ఏ ఊరు? కప్పపాడు. ఓకే, ఎట్లుంది వ్యవసాయం? బాగానే ఉందా? పర్వాలేదు. రైతు బంధు వస్తుందా? వస్తుంది. మీ ఊరు? కప్పపహాడు. డెవలప్ అయిందా? అయ్యింది. సారీ కిషన్ రెడ్డి వచ్చింది కదా, రోడ్లు డెవలప్ మంచిగా చిన్న చేసిండు. మరి మీరేమో డెవలప్ అయింది అంటారు, అసలు ఏం డెవలప్ కాలే. ఈసారి మారుస్తామని అంటున్నారు. మనం చెప్తాం, ఎవరి పార్టీ వాళ్ళది కదా. గెలుస్తారంటారా? కంపల్సరీ. ఎంత మెజారిటీ వస్తుంది? కంపల్సరీ 10-20 వేలు వస్తుంది. 20,000 10,000 పైనే తప్పకేం. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు యాదయ్య. యాదయ్య గారు ఏం చేస్తారు? మేము అమ్మ కూలినాలి పని చేస్తా. ఏం కూలి? ఇయో పార పని. జరంత ఒక ఎకరంత భూమి ఉంది. అందులో ఇంత ఈసారి దుంతే ఏం లేదు, అంత పోయింది. ఇక పోయినసారి వానలకు ఇక అదో ఇదో పండించుకున్నాం, కానీ ఈసారి ఏం లేదు, అంతే ఎండిపోయింది. ఒక ఎకరంకైనా వస్తుందా రైతు బంధు? మరి రైతు బంధు వస్తుందమ్మా, వస్తుంది. ఇంట్లో ఏమైనా పథకాలు, పింఛన్లు వస్తున్నాయి? పింఛన్ ఇక నాకు మననే అప్పుడే వచ్చి మననే వచ్చి. మీ ఊరు డెవలప్ అయిందా? మా ఊరు డెవలప్ ఇక మోరీలు గవి నిన్నమొన్న వేసిరు. నిన్నమొన్న వేసిరు.
ఇక అంతకు మునుపు ఏది అంత గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు అక్కడి నుంచి ఇక అని కొంత మోరీలు అవి ఇవి ఆపారు. కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది, నీళ్ళు కూడా నల్లలు వస్తున్నాయి. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా టైం కూడా లేదు, ఎట్లా పరిస్థితి? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆ భగవంతుడు ఎవరికి వేస్తున్నాయి ఆనాడు ఏం చెప్పిండు? ఏం చెప్తాడు? ఎక్కడ అదృష్టం ఆ చెయ్యి ఎక్కడ వేస్తుందో అప్పుడు వచ్చినప్పుడు ఆ ఓపు ఎక్కడ ఉంటుందో. మీరంతా మంచిగా ఉంది, అంతా బాగానే ఉందని అన్నారు. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మంచి చేస్తుంది, మంచి ఇప్పుడు వేస్తాం మంచినే ఉంది కదా అనుకుంటారా? లేకపోతే లేదు బాగా చేయట్లేదు ఇంకొకరికి వేద్దాం అనుకుంటారా? అది కాదు, మా వ్యక్తి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. ఎమ్మెల్యే మంచి చేసినప్పుడు ఆయనకే ఇస్తాం. ఆయనకే ఇస్తారు. ఏ గుర్తుకు ఇస్తారు? ఆయన ఉన్నది తెలుగుదేశం కదా, అది టీఆర్ఎస్ కదా. అదే అది కారు గుర్తు. తెలుస్తాడా? నేను ఎట్లా చెప్తా? ఆయనకే ఇస్తాం కానీ మాకైతే ఇక మరి గెలిచేది గెలవది మనమే. మంచిగా అనిపించింది మరి మా ఊరు అది వరకు అయితే మంచిగానే ఉంది. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తారు? నేను బిజినెస్ మ్యాన్, ఓన్ బిజినెస్. ఏం బిజినెస్? అంటే మార్కెటింగ్. అంటే దేని గురించి మార్కెట్? ఇప్పుడు బింగో చిప్స్ ఉంటాయి కదా మేడం, అది ఓన్గా నేనే డిస్ట్రిబ్యూటర్ చేస్తారు. ఎట్లుంది, మంచి నడుస్తుందా బిజినెస్? మంచిగా ఉంది మేడం. ఎక్కడ మీది? తులేకలాన్ విలేజ్ మేడం. యాచారమా? ఇబ్రాహీంపట్నం మండలం. ఎట్లుంది మీ విలేజ్, అభివృద్ధి అయిందా? మంచిగానే ఉంది మేడం. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మనకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంటుంది మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏం చేసిందని? కొన్ని పనులు ఇంకా జరగాల్సింది ఉంది కదా మేడం, ఈ ప్రభుత్వం వస్తే ఆ పనులు కంప్లీట్ అవుతాయి. అంటే మీకేం బాగా నచ్చినాయని? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, మంచిగా చేస్తున్నారా? పర్లేదు మేడం, మంచిగానే చేస్తుంది. మరి ఈసారి గెలుస్తుందా ఇబ్రాహీంపట్నం? 100% గెలుస్తుంది మేడం. పైన టీఆర్ఎస్ఏ, ఇక్కడ లోకల్గా టీఆర్ఎస్ఏ ఉంటుంది. అందరు మారుద్దాము, ఎన్నిసార్లు వీళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాము, కాంగ్రెస్కి ఇద్దాము, బీజేపీకి ఇద్దాము అనుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతోనే అది గెలవడం కష్టం. మంచి పనులు చేస్తుండొచ్చు, వచ్చినప్పుడు చేస్తుంది, ఏ ప్రభుత్వమైనా మంచి పనులు చేస్తుంది. కానీ ఆ ప్రభుత్వంతో వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి జనాలుగా ఆలోచించాలి, కొన్ని నెక్స్ట్ మనకు అభివృద్ధి అయ్యే పనులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకోండి, ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ మళ్ళీ 5 years వెనకకి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటే జరగాల్సిన పనులు జరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయితే 5 years వెనకకి వెళ్ళిపోతాం. అదొకటి ఆలోచించుకొని మనకు నచ్చిన వాళ్ళకి వేసుకొని, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కాకపోతే కొంచెం ఆలోచించేయాలి. మీ వరకైతే టీఆర్ఎస్ అంటారు. ఓకే, ఎందుకంటే పనులు కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, అవి పోస్ట్ పోన్లు ఉన్నాయి కదా, అవి జరుగుతాయి అని ఆలోచన అంతే. థ్యాంక్ యూ. ఓకే మేడం. మహేందర్. ఎక్కడికి పోతున్నారు ఇద్దరు? ఇంటికి వెళ్తున్నాం. ఏ ఊరు మీది? పోచారం. అంటే ఇబ్రాహీంపట్నం. ఎట్లుంది పోచారం? మీరేం చేస్తారు? ఎలక్ట్రీషియన్ చేస్తాను. బాగానే ఉందా? బాగానే ఉంది. ఎట్లుంది జీవనం, మంచిగా వెళ్తుందా? మంచిగా. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ చదివి ఎలక్ట్రీషియన్గా చేస్తారు. ఊరు డెవలప్ అయింది? మంచిగానే ఉండేవాళ్ళ. ఇబ్రాహీంపట్నం కూడా మంచిగా ఉంది. ఎమ్మెల్యే కూడా మంచిగానే చేస్తుండ్రు. ఇప్పుడు ఇంకా 30 రోజులే టైం ఉంది, మనం ఓటక్కు ఉంటుంది మనకి, దాన్ని యూజ్ చేసుకొని మనం ఎన్నుకోవాలి. మరి ఈసారి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటాక్ అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం మేమైతే. మంచిగానే చేసిండు, మా ఊరు అయితే మంచిగా డెవలప్ చేసిండు, మంచిగానే ఉంది. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ వచ్చి చేసింది ఏం లేదు, ఈసారి మమ్మల్ని గెలిపించండి, మేము ఇవి చేస్తామని గ్యారంటీలతో ముందుకు వెళ్తుంది. మాకు మంచిగానే చేసింది, మా ఊరు డెవలప్ ఉంది. మేము రోడ్లు కానీ మాకైతే టీఆర్ఎస్కి ఇస్తాం మేము. గెలుస్తుంది 100%. పైన కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉంటాడు. థ్యాంక్ యూ. హలో అండి, చెప్పండి. నా పేరు నాగేశ్వర్. ఎవరు? వచ్చారు. ఇద్దరు ఫ్రెండ్సా? లేదు, మా తమ్ముడే, ఇద్దరు అన్నదమ్ముల. ఓకే, అంటే పండుగ సెలబ్రేట్ చేసుకురా? లేదండి, రిజిస్ట్రేషన్ కాడికి వచ్చినాం పేపర్స్ కోసం. ల్యాండ్ కొన్నారా అయితే? ఏం లేదు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించినట్టు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ ఊరు ఎట్లుంది పోచారం? పర్లేదు, మా ఊరు డెవలప్ అయిందా? అయిందండి, పర్లేదు. ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు? మళ్ళీ మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఇద్దాం అనుకుంటున్నాం.
ఎమ్మెల్యే ఏం చేస్తలేడు, భూములు లాక్కున్నాడు, అసలు ఓటేసినప్పుడు తప్ప ఇక మళ్ళీ అనిపిస్తలేడు అంటున్నారు జనాలు. ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ కేసీఆర్ రావాలి కదా, కేసీఆర్ రావాలంటే ఎమ్మెల్యే గెలవాలి కదా, అది దానికోసం మళ్ళీ ఎమ్మెల్యేకి వేద్దామని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే మంచిగా వేస్తుండు, పర్లేదు ప్రస్తుతానికి, కాక మా కేసీఆర్ ఇంపార్టెంట్, ఆయన కోసం మళ్ళీ ఎమ్మెల్యేకి ఓటేద్దామని అనుకుంటున్నాం. మెజారిటీ వస్తుందా? మెజారిటీ అంటే చెప్పలేం, అపోజిట్ మల్రెడ్డి రంగారెడ్డి కాబట్టి 300-400 అటు ఇటు ఎవరన్నా ఒకరు రావచ్చు. మంచిరెడ్డి అని కూడా గ్యారంటీ ఇవ్వలేను నేను, కానీ రావచ్చు ఎవరు ఒకరు. మాకేంటంటే మంచిరెడ్డి రావాలి, ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ రావాలి కాబట్టి. అయితే కార్కే అయితే ఓకే, థ్యాంక్ యూ. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మరొక కొంతమందిని అడిగే ప్రయత్నంలో ఉన్నాం కనుక కాక మరి బండి మీద పోయి వస్తుండే ఎడుకు ఏదో తీసుకొస్తుండే భోజనం తెస్తున్నట్టుంది ఆఫీసు షాప్లో ఉన్న వాళ్ళకి. ఏం పేరు కాక? నా పేరు నాగరాజు. ఏం చేస్తుంటారు? బట్టల షాపు. ఎట్లా ఉంది దందా? పర్వాలేదు, మంచిగా. టాక్ దీపావళి క్రిస్టియన్ అవన్నీ ఎప్పటిదాకా క్రిస్మస్ వరకు గట్టిగానే ఉంటుంది మీది? ఉంటుంది, నడుస్తుంటుంది గంటలే మామూలుగా. ఇంకా బాగానే ఉందా పర్సంటేజ్? ఇప్పుడు తక్కువ ఉంది అంతే, పబ్లిక్లో అంత జర అమౌంట్ కూడా తక్కువ ఉన్నాయి, జర గిరాకులు లేవు మామూలుగా. జనాలతో బొచ్చే డబ్బులు ఉన్నాయి, ఎలక్షన్లు వచ్చినాయి అని అంటారు. ఎలక్షన్లు వస్తే తినేవాళ్ళు తింటారు కానీ అందరికి మాలాంటి వ్యాపారస్తులకు ఎవరు ఇస్తారు? అంటే ప్రజలకు ఇస్తే ప్రజలు తీసుకుంటారు కదా. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఇక తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళు మాకు అందరూ అనుకూలమే, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా అందరికి మేము ఎవరికి సపోర్ట్ చేయలేము కదా, బిజినెస్ చేసేవాళ్ళం. ఇబ్బంది మాకు, ఎవరి ఎజెండా ఉండదు, మా వ్యాపారం ఏందో మేము చేసుకుంటాము. వ్యాపారం వదిలేస్తే డెవలప్ అయింది ఏమన్నా ఇబ్రహీంపట్నం? డెవలప్ అంటే పర్వాలేదు, కొంచెం రోడ్లు, కొన్ని సీసీ రోడ్లు ఇంకా డ్యామేజ్ చాలా ఉన్నాయి, ఇంకా చేసేవి ఆగిపోయినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆగిపోయింది. మోడీ ప్రభుత్వం బాగా చేస్తుందా పైన? ఇంకా తెలియదు, అంటే బాత్రూమ్లు అవన్నీ ఇస్తున్నారు కదా కొంత. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇస్తున్నది, కొన్ని ఇస్తున్నది కానీ కొంతమందికి అందట్లేవు, కొంతమందికి అందుతున్నాయి. అంతే. వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏమో కేసీఆర్ వస్తారని అనుకుంటున్నాం మేము. కేసీఆర్నా? మంచిరెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? ఇక కొంచెం టైట్గానే ఉంటుంది, మంచిరెడ్డి కష్టం మీదనే ఉంటుంది. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి కూడా వ్యక్తి మంచోడు, ఈయన కూడా మంచోడే. ఎవరు కేసీఆర్ అయితే రావాలి, కేసీఆర్ అయితే రావాలని అనుకుంటారు అంతే.